ఉభయ గోదావరి జిల్లాల ప్రజల యొక్క సెంటిమెంట్ ఆనాడెప్పుడో 127 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్వహించినటువంటి హేవలాక్ బ్రిడ్జిని ఒక సుందరమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనకి చాలా కాలంగా ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మొట్టమొదటి మెట్టు ఈ కార్యక్రమం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ హేవలాక్ బ్రిడ్జిని కానీ బ్రిడ్జి లంకను కానీ అటు కడియం నర్సరీలను కానీ నిడదవోలులో కోట సత్తమ్మ తల్లి టెంపుల్ కానీ వీటన్నిటినీ కూడా ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి డిపిఆర్ తయారు చేసుకుని దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి తొలి నుంచి కూడా సంపూర్ణమైన సహకారం అందించి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, అదేవిధంగా మన ఎంపీ పురంధేశ్వరి గారు చూపించినటువంటి సహకారం, వీటన్నిటితో పాటు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు ఇవాళ ఇక్కడ మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఇది కేవలం ఇక్కడ రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాదు, ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి రేపటి రోజుల్లో పిచ్చుకల లంకన కానీ అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి భాగం ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేటువంటి మాటని తెలియజేస్తూ, ఐ రిక్వెస్ట్ అవర్ సెంట్రల్ మినిస్టర్ దట్ దిస్ పర్టికులర్ సిటీ హ్యాస్ గాట్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ and hence we request you that I have already submitted you one representation that National School of Drama for that branch should be there in Rajamandri also. Apart from that, cultural centers have been developed in this area. That's why please make it convenient that National School of Drama should be here as one branch. Please, we request you like that, sir. Apart from that, Rajamandri has got rich cultural heritage. Lot of poets have been born here. It is నవోన్మేషమైనటువంటి సుందర వదనారవిందమైనటువంటి ఈ రాజమహేంద్రవరాన్ని ప్లీజ్ we request your good officers to announce it as cultural and heritage సిటీగా దీన్ని అనౌన్స్ చేయమని చెప్పి I request the central minister. Apart from that, I request our Panchayati Raj and Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pavan Kalyan ji, who has been very much fond of this particular city. He has been showing so much of interest in developing this area. So I request Deputy Chief Minister Garu also to take up special interest in developing Rajahmundry district in a better way. Like that, I will request our MP Garu also to take special care in developing this area as tourism hub. And finally, I request all the people who have been gathered here to support us అండ్ రాజమండ్రికి ఉన్నటువంటి చరిత్రని సంస్కృతిని పునరుజ్జీవింపజేసే విధంగా ఇక్కడ సహకారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ, ఇవాళ ఎంతో మక్కువతోటి ఇక్కడికి వచ్చినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.